హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో, ఏ తేదీలో ఉన్నాయో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా మీకు అందుతుంది. మే నెలలో మంచి రోజులు, ముఖ్యమైన పండుగలు, అలాగే ఏ రోజు ఏ శుభకార్యాలు చేసుకోవాలో ఇప్పుడు మనం 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గృహప్రవేశానికి ముహూర్తాలు, శుభకార్యాలకి ముహూర్తాలు ఏ రోజులో ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మే నెలలో మే 10వ తేదీన మనకి అక్షయ తృతీయ పండుగ అయితే ఉందండి, ముఖ్యమైన పండుగ. అలాగే మే నెలలో 12వ తేదీన మనకి ఆది జగద్గురు శంకరాచార్యుల వారి జయంతి ఉందండి. ఇవే కాకుండా మరి ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ మే నెలలో అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీడియోలో అందిస్తానండి. ఇప్పుడైతే మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మే 8వ తేదీ వరకు మనకి చైత్రమాసం అనేది ఉంటుందండి. ఆ తర్వాత మే 9వ తేదీ నుంచి వైశాఖ మాసం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి, మే 4వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు మనకి డొల్లు కర్తరి అయితే ప్రారంభమవుతుందండి. ఈ డొల్లు కర్తర్లు ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు అయితే చేసుకోకూడదు. అలాగే మే 5వ తేదీన గురు పౌర్ణమి అయితే ప్రారంభమవుతుందండి. కాబట్టి మనకి మే నెలలో 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అయితే డొల్లు కర్తరీలు అయితే ఉంటాయండి. సో ఇవాళ వీడియోలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఇప్పుడు మే 1వ తేదీ అయితే మనకి అష్టమి తిథి ఉంటుంది, శ్రవణ నక్షత్రం అండి. నక్షత్రం ప్రకారం ఈరోజు బాగానే ఉందండి. అన్నప్రాసన, శ్రీమంతం, అద్దె ఇల్లు మారటానికి అన్నీ బాగానే ఉన్నాయండి. అలాగే మే 2వ తేదీన గురువారం, నవమి తిథి, ధనిష్ట నక్షత్రం అంటే అంత మంచి రోజు కాదండి. ఎలాంటి కార్యాలు చేయడానికి అయితే అనుకూలంగా అయితే లేవండి. మే 3వ తేదీన శుక్రవారము, దశమి తిథి, శతవిష నక్షత్రం అండి. మంచి రోజు అండి ఇవాళ. సో అన్నప్రాసన, శ్రీమంతం, వాహన కొనుగోలు, వ్యాపార ప్రారంభం, విదేశీ ప్రయాణాలు, భూ రిజిస్ట్రేషన్లు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చండి. అలాగే మే 4వ తేదీన శనివారం, ఏకాదశి తిథి, పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి డొల్లు కర్తరి అయితే ప్రారంభమవుతుందండి. ఈరోజు మరొక ప్రత్యేకత ఏంటంటే మతత్రియత ఏకాదశి అండి. ఈరోజు ఎక్కువగా విష్ణుమూర్తిని అయితే ఆరాధిస్తూ ఉంటారండి. మే 5వ తేదీన ఆదివారం, ద్వాదశి తిథి, ఉత్తరభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుంచి మనకి గురు పౌర్ణమి అనేది ప్రారంభమవుతుందండి. ఈరోజు ఎలాంటి శుభకార్యాలు అయితే చేసుకోవడానికి అనుకూలంగా అయితే లేవండి. మే 6వ తేదీన సోమవారం, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి అండి. ఈరోజు ఎక్కువగా శివుడిని ఆరాధిస్తుంటారని, అలాగే శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. మే 7వ తేదీన చతుర్దశి తిథి, మంగళవారం, అశ్విని నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు ఏం కాదండి. మే 8వ తేదీన బుధవారం, అమావాస్య తిథి, భరణి నక్షత్రం అండి. అంత మంచి రోజు కాదండి. ఈరోజు ఇంటికి దిష్టి తీయడం, చిన్నపిల్లలకి దిష్టిలు తీయడము, ఇంట్లోనే ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ తీసుకోవడానికి చేసే పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే మనం పెద్దవాళ్ళకి పెట్టుకోవడం, పితృదేవతలకి భోజనం పెట్టి మనకి కొబ్బరికాయలు అలాంటివి కొట్టుకోవచ్చండి. మే 9వ తేదీ గురువారం, పాడ్యమి తిథి, కృతికా నక్షత్రం అండి. ఈ రోజు నుంచి వైశాఖ మాసం అయితే ప్రారంభం అవుతుంది. అద్దె ఇల్లు మారటానికి ఇది అనుకూలంగా ఉందండి. మే 10వ తేదీన శుక్రవారం, విద్యా తద్య 2 తిథిల కలయిక అండి. ఇవాళ నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం. ఈరోజు కుబేరుడు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ధనవంతులు అయ్యారని మన పురాణాలు అయితే చెప్పబడిందండి. ఈరోజు చాలా ముఖ్యమైన పండుగ అక్షయ తృతీయ. ఈరోజు లక్ష్మీ కుబేరుడికి ఎక్కువగా పూజలు అయితే చేస్తూ ఉంటారు. మే 11వ తేదీన శనివారం, చౌదరి, మృగశిర నక్షత్రం. ఈ రోజు నుంచి నిజ కత్తెరలు అయితే ప్రారంభమవుతుందండి. ఈ కత్తెరలు ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి వీల్లేదు. మే 12వ తేదీన ఆదివారం, పంచమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గురువు
అది శంకరాచార్యుల వారి జయంతి అండి. ముఖ్యంగా గురువులకు ఎక్కువగా పూజలు చేస్తుంటాను. అన్నప్రాసన సీమంతం చేసుకోవచ్చండి. మే 13వ తేదీ సోమవారం, షష్ఠి తిథి, పునవాస నక్షత్రం, మంచి రోజు. ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉందండి. ఒక వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి. మే 14వ తేదీన మంగళవారం, సప్తమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు వృషభ సంక్రమణ అయితే ఉందండి. ఓన్లీ డెలివరీస్కి, ఆపరేషన్స్కి అయితే అనుకూలంగా ఉందండి. మే 15వ తేదీన బుధవారం, సప్తమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున సాధారణమైన పనులు అయితే చేసుకోవచ్చు. మే 16వ తేదీన గురువారం, అష్టమి తిథి, మఘ నక్షత్రం. ఈరోజు అంత మంచి రోజు కాదండి. మే 17వ తేదీన శుక్రవారం, నవమి తిథి, పుబ్బా నక్షత్రం. అంత మంచి రోజు కాదండి. మే 18వ తేదీన శనివారం, దశమి తిథి, ఉత్తర నక్షత్రం. ప్రత్యేకత వాసవి జయంతి అండి. శుభకార్యాలు, శ్రీమంతం, అన్నప్రాసన, అదేలు మాటానికి, భూ రిజిస్ట్రేషన్ లాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు. మే 19వ తేదీన ఆదివారం, ఏకాదశి తిథి, హస్త నక్షత్రం. మత త్రయోదశి ఉందండి. విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. మే 20వ తేదీన సోమవారం, ద్వాదశి తిథి, చిత్రా నక్షత్రం. అన్నప్రాసన చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. మే 21వ తేదీన మంగళవారం, త్రయోదశి తిథి, స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంటుందండి. మంచి రోజు. ఓన్లీ డెలివరీస్కి, ఆపరేషన్స్కి అనుకూలంగా ఉంది. మే 22వ తేదీన బుధవారం, చతుర్దశి తిథి, స్వాతి నక్షత్రం. చిన్న చిన్న పనులకు అనుకూలంగా అయితే ఉందండి. మే 23వ తేదీన గురువారము, పౌర్ణమి తిథి, విశాఖ నక్షత్రం. ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా చేసుకోవచ్చు. ఈరోజు అన్నమాచార్యులు జయంతి. తిరుమలలో అన్నమాచార్యులు జయంతి సందర్భంగా కార్యక్రమాలు అయితే చాలా ఘనంగా జరుపుకుంటారండి. మే 24వ తేదీన శుక్రవారం, వైశాఖ బహుళ పాడ్యమి అండి. అనురాధ నక్షత్రం. సాధారణ పనులు చేయడానికి అనుకూలంగా ఉంది. మే 25వ తేదీన శనివారం, విద్యా తిథి, జ్యేష్ఠ నక్షత్రం. చెవులు కుట్టించడం, వ్యాపారం ప్రారంభం తర్వాత ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా అయితే లేవండి. మే 26వ తేదీన ఆదివారం, తద్యా తిథి, మూలా నక్షత్రం. సాయంత్రం 6 గంటల వరకు మనకి తద్యా తిథి, తర్వాత చవితి తిథి అయితే ప్రారంభం అవుతుంది. ఇవాల్టి ప్రత్యేకత సంకష్టహర చతుర్థి అండి. ఈరోజు వినాయకుడికి పూజలు, పీఠం ఏర్పాటు చేసుకుని పూజలు అనేది చేసుకోవచ్చండి. మే 27వ తేదీన సోమవారం, చవితి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అండి. మంచి రోజు. చిన్న చిన్న పనులకు అనుకూలంగా ఉంది. మే 28వ తేదీన మంగళవారం, పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. వ్యవసాయ పనులు, డెలివరీ ఆపరేషన్స్, కత్తెరలు అనేది పూర్తి అవుతుందండి. మే 29వ తేదీన బుధవారం, షష్ఠి తిథి, శ్రవణ నక్షత్రం. అన్నప్రాసన, బాలసాల, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, వ్యాపార ప్రారంభం ఇలాంటివి చిన్న చిన్న పనులకు అనుకూలంగా ఉంది. మే 30వ తేదీన గురువారం, సప్తమి తిథి, ధనిష్ట నక్షత్రం. మంచి రోజే అండి. మే 31వ తేదీన శుక్రవారం, అష్టమి తిథి, శతభిష నక్షత్రం. సాధారణమైన పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మే 29వ తేదీన, 30వ తేదీన చాలా బాగున్నాయండి. ఈ 2 రోజులకి మనకి వివాహాలకి, గృహప్రవేశానికి తప్ప అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. మే 31వ తేదీ అయితే అంత బాగాలేదు. సో ఇదండి ఇవాళ వీడియో. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏ రోజులో ఎలాంటి శుభకార్యాలు చేసుకోవచ్చు అని ఈ వీడియోలో అందించానండి. ఈ వీడియో మీకు కొంతమైనా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.